ఏంటి సంగతులు? పెట్రోల్ ఈరోజు లాస్ వేగస్ నుంచి ఒక 90 మైల్స్ అంటే 140 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఇంకొక జమ్ ఉంటుంది. జమ్ అంటే ఒక సిటీ అనమాట. ఆ సిటీ రివర్ మీద ఉంటుంది. కొలరాడో అనే రివర్లో కట్టారు. లాస్ వేగస్లో ఉన్నట్టే కెసినోలు ఉంటాయి. గంటన్నర ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే రోడ్డు మొత్తం కంప్లీట్గా ఎడారిలో ఉంటుంది. డ్రైవ్ కొట్టుకుంటే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అక్కడికి వెళ్దాం రివర్లోకి. ఇక్కడ కూడా టచ్ స్క్రీన్లు వచ్చేస్తున్నాయి. దీంతో ఇట్లా అనేవాళ్ళం, ఇప్పుడు చేతి పెట్టాలి. ఇప్పుడు మనం వెళ్ళబోయే లాఫ్లిన్ అనే సిటీకి ఒక పక్క ఏమో అరిజోనా స్టేటు, ఒక పక్క కాలిఫోర్నియా, ఇంకొక పక్క ఏమో నెవాడా. 3 రాష్ట్రాలు ఆ రివరు విడదీసిద్ది. అక్కడ ఒక కెసినోకి ఇంకో కెసినోకి మధ్యలో రివర్ ఉంటుంది, కొలరాడో రివరు. ఆ నదిలో నుంచి పబ్లిక్ సర్వీస్ ఉంటుంది. బోట్లు వేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. స్ట్రైట్ రోడ్లు, ట్రాఫిక్ తక్కువ. ఇటేమో అన్ని సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారనమాట వీటితోటి. ఈ లొకేషన్లో చుట్టుపక్కల అంతా కూడా ఇప్పుడు యుఎస్లో గన్స్ కొనుక్కోవటం ఎక్కువ కదా, కానీ ఇంట్లో పేల్చడానికి ఉండదు. ఇంట్లో ఎందుకు పేలుస్తారైనా? వాళ్ళు గన్స్ పేల్చుకోవాలి అంటే గన్ రేంజ్కి వెళ్ళాలి. లేకపోతే ఇటువంటి ఓపెన్ ల్యాండ్స్, కొన్ని ఓపెన్ ల్యాండ్స్లో గన్స్ తీసుకొని వచ్చి టార్గెట్ ప్రాక్టీస్ చేయటం గవర్నమెంట్ కొన్ని లొకేషన్లో పర్మిట్ ఇచ్చింది అనమాట. ఇలాంటి లొకేషన్స్లోకి వచ్చి గన్స్ తోటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల. ఇంకొకటి ఏంటంటే, లాంగ్ డ్రైవ్లు కొట్టేటప్పుడు కూర్చొని ఒకటే యాంగిల్లో బాడీ ఇట్లా సిమెంట్ వేసినట్టు లాక్ అయినట్టు అయిపోయింది కదా. అటువంటిప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం కదా బాడీని. ఇదిగో ఇట్లా అంటుంటాం కదా. అలా అన్నప్పుడు ఏం చేయాలంటే, ఇదిగో ఇట్లా స్టీరింగ్ ఉందా, స్టీరింగ్ని పట్టుకొని అనొద్దు. స్టీరింగ్ ఇప్పుడు ఇదిగో ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం కదా, అలా అనేటప్పుడు స్టీరింగ్ని పట్టుకోవద్దు. స్టీరింగ్ పట్టుకుంటే బండి అటు ఇటు వెళ్ళిపోయి మొమెంటం లూజ్ అయిపోయి పడిపోయే ఛాన్సులు ఉంటాయి బండి. అందుకని ఆ 2 సెకండ్లు వదిలేసి ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ స్టీరింగ్ పట్టుకోవాలన్నమాట. ఒక టిప్పు నేను ఫాలో అవుతా. అది ఈడేంద్రా స్టీరింగ్ వదిలేయమంటున్నాడు అనుకుంటున్నారు కదా, 2 సెకండ్లే కదా, ప్లస్ అది సేఫ్ కూడా. ఇప్పుడు వచ్చిన ఈ ఊరు పేరు క్యాల్ నేవ్ యారీ. అంటే ఈ ఊర్లో 3 రాష్ట్రాలు కలుస్తాయి ఒకటే దగ్గర, కాలిఫోర్నియా, నెవాడా, అరిజోనా. ఇదిగో ఇదే ఊరు అనమాట. ఇక్కడ రాసింది చూడు, ఈ ఊరు పేరు కూడా క్యాల్ నేవ్ యారీ. ఇట్లా 3 స్టేట్లు ఒకటే పాయింట్ దగ్గర కలవటం లాంటివి మొత్తం 60 లొకేషన్లు ఉన్నాయి యుఎస్లో. కానీ 4 స్టేట్లు కలవటం మాత్రం ఒకటే దగ్గర ఉంది. అమెరికాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే 4 రాష్ట్రాలు ఒకటే దగ్గర కలవటం ఒకటే దగ్గర ఉంది. 3 రాష్ట్రాలు మాత్రం చాలా చోట్ల 60 లొకేషన్స్ దాకా ఉందన్నమాట యుఎస్లో. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ఎన్ని స్టేట్లు బార్డర్లు ఉన్నాయి అనటం వేరు, ఆ స్టేట్లు ఒక్క దగ్గర కలవటం వేరు. ఇక్కడ 3 పాయింట్లు ఒకటే దగ్గర కలుస్తున్నాయి అనమాట. ఇక్కడ నుంచి మనం ఇంకో అరగంట వెళ్ళాలి మన లాఫ్లిన్ అనే సిటీకి.
ఇక్కడ నుంచి ఒక 15 మైళ్ళు అంటే 25 కిలోమీటర్లు బండి డౌన్ హిల్ వెళ్తుంది, అంటే కొండ దిగుతుంది అనమాట. అలా కొండ దిగేటప్పుడు చాలా దూరం ఉంటే ఏం చేయాలంటే బండిని ఆటోమేటిక్ బండి అయితే స్పోర్ట్స్ మోడ్లో పెట్టాలి. అలాంటప్పుడు పెడితే బ్రేకులు వేడెక్కవు. అంటే స్టాపింగ్ పవర్ అనేది ట్రాన్స్మిషన్ ఇంజిన్ కి కూడా సప్లై అవుతా ఉంటది. స్టాపింగ్ పవర్ అనేది బ్రేకులు వేడెక్కకుండా స్మూత్ గా ఉంటది అనమాట జర్నీ. స్పోర్ట్స్ మోడ్లో పెట్టకపోతే డౌన్ హిల్ బండి ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతా ఉంటది కదా, బ్రేకులు అప్లై చేసినప్పుడల్లా బ్రేక్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడి వేడెక్కుతా ఉంటాయి. బ్రేకులు వేడెక్కితే వాటి పెర్ఫార్మెన్స్ పోయిద్ది, యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇదే లాఫ్లిన్ సిటీ. అక్కడ కనపడేవన్నీ కెసినోలు అనమాట. ఆ కెసినోల పక్కనే ఒక నది ఉంటది, కొలరాడో రివర్. దాంట్లోకి వెళ్దాం, రివర్లోకి వెళ్దాం. అక్కడ ఏదో వైల్డ్ ఫైర్ అవుతుంది, ఒకటి ఏదో కాలుతుంది. ఈరోజు మనం వచ్చిన కెసినో ఇదే అనమాట. కెసినో లోపలికి వెళ్తానికి చూద్దాం. ఇక్కడ రాసి ఉంటే చూడు, వెల్కమ్ టు లాఫ్లిన్ అని. ఈ లాఫ్లిన్ అనేది నది ఒడ్డుకే ఉంటది. అదిగో అదంతా కొలరాడో రివర్ అనమాట. 1940, 50 ఆ టైంలలో ఇక్కడ అప్పటికే లాస్ వేగస్ అనేది ఒకటి కట్టేశారు. ఇక్కడ ఏం చేశారంటే ఈ కెసినో పేరు ఉంది కదా, ఈ పేరు డాన్ లాఫ్లిన్, అంటే అది ఒక ఆయన పేరు. ఆ డాన్ లాఫ్లిన్ అనే ఆయన 1940-50 టైంలో ఇక్కడ ఈ పక్కనే ఉన్న ఈ నది పక్కన ఒక డ్యామ్ కడుతున్నారు. ఆ డ్యామ్ పేరు డేవిస్ డ్యామ్. ఆ డ్యామ్ కట్టడానికి వచ్చే వర్కర్లు అందరూ కాఫీ టీ తాగడానికి ఇక్కడ ఒక చిన్న కాఫీ సెంటర్ లాంటిది పెట్టి అందులో ఒక కెసినో కూడా పెట్టాడు, బుజ్జిది. తర్వాత పెరిగి ఇంత పెద్దదైపోయింది. లాస్ వేగాస్ వచ్చే క్రౌడ్లో 95% వరకు కూడా పక్కనే 1.5 గంట దూరంలో ఈ లాఫ్లిన్ అనే సిటీ ఒకటి ఉందని తెలియదు. లాస్ వేగాస్ ఇది రెండు కూడా కెసినోలే ఆడేది. కానీ ఇక్కడికి వచ్చేది ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఎక్కువ మెట్రో కల్చర్ కాకుండా నార్మల్గా ఉండేవాళ్ళు, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటారు కదా, రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు అనమాట ఈ ప్లేస్కి. డబ్బులు పోగొట్టుకోవడానికి ఏ ప్లేస్ అయితే ఏమైందిలే. కానీ ఫస్ట్ మనం బండి పార్క్ చేసాం కదా, ఇది కెసినో కదా. ఇటువంటి పెద్ద కెసినోలు ఒక 7-8 ఉంటాయి ఇక్కడ. అటువంటివి కాకుండా చిన్న కెసినోలు మళ్ళీ చాలానే ఉన్నాయి. ఇదిగో దీని మీదే హూవర్ డ్యామ్ ఉంది, డేవిస్ డ్యామ్ ఉంది, చాలా డ్యాములు ఉన్నాయన్నమాట. ఇది అక్కడ బ్రిడ్జ్ కనపడుతుందా, ఆ బ్రిడ్జ్కి అవతల పక్క అరిజోనా రాష్ట్రం. ఇదిగో యువతల పక్క ఏమో ఇదంతా నెవాడా. ఆ నది మధ్యలో స్టేట్ బార్డర్ ఉంటుంది అనమాట. అది అక్కడ ఒక బోర్డు తిరుగుతుందా, కాలిఫోర్నియా, ఇదే నెవాడా నుంచి అరిజోనా నుంచి నెవాడా, అటు ఇటు వెళ్ళే వాళ్ళని అది తిప్పుతూ ఉంటుంది. లాస్ వేగస్ సిటీ, లాస్ వేగస్ మెట్రోపాలిటన్ ఏరియా చాలా పెద్దదనమాట. 24 లక్షలు జనాభా, కొంచెం అటు ఇటుగా. ఈ లాఫ్లిన్ అనే చిన్న ఊరు జనాభా 8,000. అసలు సంబంధం ఉందా? అంత పెద్దది లాస్ వేగస్, ఇదేమో చిన్నది. కానీ
ఇక్కడికి వస్తే మాత్రం లాస్ వేగాస్ వచ్చిన వాళ్ళు ఈ వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ కొలరాడో రివరు 7 రాష్ట్రాలకి మెయిన్ వాటర్ సోర్స్ అనమాట, తినడానికి, అగ్రికల్చర్కి. ఫస్ట్ ఈ కెసినోలోకి వెళ్దాం. చాలా విండిగా ఉంది, ఎప్పుడంతే ఉంటది, బాగా గాలి. ఇదన్నమాట లాస్ వేగాస్ లోపల ఎలా అయితే కెసినోలు ఉంటాయో సేమ్ అంతే, ఏం తేడా ఉండదు. మీరు క్రౌడ్ని గమనిస్తే ఇందాక చెప్పాను కదా నేను, పెద్దవాళ్ళు ఉంటారు అనమాట. అంటే ఒట్టి గేమ్ కోసమే ఫోకస్ చేసి వచ్చి ఆడేవాళ్ళు ఉంటారు. తక్కువ డిస్టర్బెన్స్గా, అంటే డిస్టర్బెన్స్ ఎక్కువ అవ్వకుండా ఉండాలి, వీళ్ళకి రిలాక్స్గా కూర్చొని ఆడుకోవాలి. అటువంటి వాళ్ళు ఎక్కువ వస్తారు. పైన అన్ని రూమ్స్ మళ్ళీ సేమ్ అదే డిజైన్. ఇప్పుడు లాస్ వేగాస్లో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు కట్టిన కెసినోలు ఇవి కూడా. దీని లోపల ఒక బఫే ఉంటుంది. ఆ బఫే చుట్టూ బఫే పక్కన రివర్ కనపడతా ఉంటుంది. రివర్ సైడ్ బఫే అంటారు అనమాట దాన్ని. ఇదిగో ఇదే బఫే. ఒక్కొక్క రోజు ఒక్కో రేటు. సాటర్డే ఒక రేటు, లంచ్ ఒకటి, డిన్నర్ ఒకటి. ఇదిగో ఈ లోపల ఉంటుంది అనమాట. నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లే, నేను తినా. ఆ వెనకాల కనపడేదంతా రివర్ అనమాట. అదిగో వెనకాల బయట ఎంత విండి ఉందో చూసారుగా, అదంతా రివర్. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి ఆ పడవ ఎక్కుదాం, నెవాడా నుంచి అరిజోనా స్టేట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ కెసినోలో నుంచి కూడా బయటకు అలా రివర్ వ్యూ ఉంటుంది అనమాట. ఈ కెసినోలో లోపల ఒక మ్యూజియం ఉంటుంది, కార్ మ్యూజియం, 3rd ఫ్లోర్లో. అదిగో రోల్స్ రాయిస్ కనపడుతుంది ఇక్కడ నుంచి. గోస్ట్ 2011 6.6 లీటర్స్ ట్విన్ టర్బో చార్జ్డ్ V12 ఇంజన్, మాన్స్టర్ బళ్ళు రోల్స్ రాయిస్లు. ముందు ఇగో 1904లో తయారు చేసిన బండి అంటే ఇది. అప్పుడు మీరు ఎవరు పుట్టలేదు. ఇంజిన్ ఉంది దీనికి, చూసారా? గుర్రబండి అనుకున్నారు, ఇంజిన్ ఉంది దానికి. ఇవిగో 1949 హార్లీ డేవిడ్సన్ 125cc బండి మధ్యలోది. ఇదేమో ట్రయంప్. చివరికి ఇంకో హార్లీ ఉంది. 1948లో పోలీసులు వాడిన బండి అంట. ఇదిగో ఇక్కడ చూడు, 1980 గోల్డ్ వింగ్, హాండా గోల్డ్ వింగ్. అసలు ఇప్పుడు వచ్చిన గోల్డ్ వింగ్ అయితే ఒక ఏలియన్ ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు వచ్చేది, దాన్ని కంపేర్ చేస్తే. గోల్డ్ వింగ్ టూరింగ్ బండి $25,000 అలా ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన బండి. అంటే 20 లక్షలకు పైగానే అనమాట. ఇక్కడ చాలా బళ్ళు ఉన్నాయి. మనం వచ్చింది ఎందుకంటే ఇక్కడ బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే మూవీ ఉంటుంది కదా, దాంట్లో వాడిన బండి ఉంది. అది ఎక్కడుందో, బ్యూయిక్ 1933 బండి.
1933. ఇంకోటి హార్లీ డేవిడ్సన్ పోలీస్ మోటార్ సైకిల్, మామూలు సైకిల్. ఆ రోజుల్లో వాడిన ఇంజన్లు 5 హార్స్ పవర్ ఉంటాయి ఈ బండి. ఎంతమందికి ఇష్టం క్లాసిక్ కార్లు? ఇదిగో ఇక్కడ చూసారా వెనకాల బ్యాక్ టు ద ఫ్యూచర్. ఆగు, అట్నుంచి వెళ్దాం. ఇక్కడ ఇంకా ఏ ఉన్నాయి చూసారా? ఎంత ఓల్డ్ క్లాసిక్ బళ్ళు ఉన్నాయో. రేర్ పీసులు ఇవన్నీ. ఇదేమో వాటర్ కొట్టేది. ఇదిగో ఇక్కడ ఉంది. ఎంతమంది చూశారు బ్యాక్ టు ద ఫ్యూచర్ అనే మూవీ? దాంట్లో వాడిన బండి. రియల్ బండి, ఆ మూవీలో వాడిన రియల్ బండి. ఇదిగో ఇక్కడ పెట్టారు చూసారా? ఇదిగో బోర్డు. ఫిలిం షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టేశారు. ఆ బట్టలు చూడు లోపల. (1964) బెంజు. ఇదేం బండి? బ్యూయిక్. వెళ్ళి బోట్ ఎక్కుదాం. ఈ రివర్లో వాటరు చాలా చల్లగా ఉంటాయి. కరిగిన మంచు కదా, కొలరాడోలో పడిన స్నో నీళ్లలాగా మారి కరిగి ఇక్కడికి వస్తుంది. ఇదంతా కూడా ఎక్స్ట్రీమ్లీ కోల్డ్గా ఉంటుంది. అందుకని ఎవరు స్విమ్ చేయటానికి దిగరు. ఇదిగో అరిజోనా అంటే రివర్కి అవతల పక్క వెళ్ళాలి అంటే అటు సైడ్ వెళ్ళి నిలబడాలి మనం. ఇది ఎక్కితేనేమో ఇదొక కెసినో కదా, అది ఇంకో కెసినో, అది అక్కడ ఇంకో కెసినో. అలా కెసినోస్కి తీసుకెళ్తుంది. నిలబడితేనేమో రివర్కి అవతల పక్కకి వెళ్తాం. అదే బోట్. ఎక్కుదాం. హలో. వెళ్దాం పద.
థ్యాంక్ యూ. అదనమాట అరిజోనాలోకి వచ్చేసాం. వాటర్ చూడు ఎంత క్లీన్గా ఉన్నాయో. మధ్యలో ఒక చిన్న ఐలాండ్ ఇదిగో. ఇక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ జెట్ స్కీయింగ్ చేసే బళ్ళు ఉంటాయి కదా, వాటిని రెంట్ చేయొచ్చు. రేటు మర్చిపోయా, ఎప్పుడో చాలా రోజుల నాడు ఒకసారి ఎప్పుడో చేసాం. ఈ కొలరాడో రివర్లో అటు ఇటు తిరుగుతా జెట్ స్కీయింగ్ చేయొచ్చు అనమాట. ఫిషింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇందాక వెళ్ళంగానే $2 ఇచ్చాం కదా, అది టికెట్ కాదు, టిప్పు. వాళ్ళు అటు ఇటు తిప్పినందుకు మనం టిప్ ఇచ్చామన్నమాట. టికెట్ అవసరం లేదు, గవర్నమెంట్ సర్వీస్ అనుకుంటా, మరి లేకపోతే ఆ కెసినో వాళ్ళ సర్వీస్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు నాన్ స్టాప్గా రౌండ్లు వేస్తూనే ఉంటారు, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు. కాలిఫోర్నియా నుంచి కాలిఫోర్నియా కాదు, నెవాడా నుంచి అరిజోనా నుంచి మళ్ళీ నెవాడా. స్టేట్ మధ్యలో, రివర్ మధ్యలో స్టేట్ లైన్ ఉంటుందని చెప్పాను కదా. ఈ బోట్లు ఇక్కడ ఎక్కి వెళ్తూ ఉంటారు. ఇదొక కెసినో, ఇదొకటి అలా ఒక మేజర్గా ఇక్కడ 7-8 కెసినోలు, కొన్ని పెద్ద కెసినోలు ఉన్నాయి. లాస్ వేగస్లో ఉండే ట్రాపికానా అటువంటి కెసినోలు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ వాళ్ళ ప్రాపర్టీలే, వాళ్ళయ్యే. ఇదిగో ఇక్కడ రెంటల్స్ ఇస్తారు. మోటార్ బైక్స్ ఉంటాయి కదా, మోటార్ స్పోర్ట్స్, వాటర్ బళ్ళు. ఇక్కడ రివర్లోకి దిగచ్చు కదా అని చెప్పి దిగకూడదు. ఇందాక చెప్పాను కదా, చలికి బాడీ ఫ్రీజ్ అయిపోయి లోపల ఉన్న కోర్ టెంపరేచర్ తగ్గిపోయి అవుట్. ఫ్రీ టికెట్ పైకి. డీ ఫ్రిడ్జ్లో వాటర్ ఎట్టుంటాయో అంత కోల్డ్ ఉంటాయి. సరే పట్టుకొని చూద్దాం. చల్లగా ఉంటాయి. ఇందులో ఫిషింగ్ అది కూడా చేస్తారు. ఇంకోటి ఏంటంటే సీజన్ని బట్టి రివరు ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇంకా వెడల్పు అవుతూ ఉంటుంది. పైన అక్కడ కొలరాడో రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఈ నది పొడుగు 2,500 కిలోమీటర్లు ఉంటుంది. కొంచెం అటు ఇటు పెరుగుతా తగ్గుతూ ఉంటుంది విడ్త్, వెడల్పు. చెట్లు చూడు గుంపులుగా ఎట్ట పెరుగుతున్నాయో ఇక్కడ. ఈ లాఫ్లిన్ అనే సిటీ మోటార్ సైకిల్ చాలా మంది ఒక దగ్గర జమ అయ్యి మోటార్ సైకిల్ ర్యాలీలు తీస్తారు కదా. ప్రతి సంవత్సరము ఒక ర్యాలీ అయింది యుఎస్లో, అది ఇక్కడ చేస్తారనమాట. ఉదాహరణకు చెప్పాలి అంటే ఆ మోటార్ సైకిల్ ర్యాలీస్ 1980 అలాంటి టైంలో ఇయర్లీ 300-400 మంది ఉండేవాళ్ళు
ర్యాలీ చేయడానికి. ఇప్పుడు ఉదాహరణకి 2019లో లాస్ట్ ర్యాలీ అయింది. అప్పుడు 70,000 మంది వచ్చారు మోటార్ సైకిల్స్ వేసుకొని. ఈ స్ట్రీట్స్ మొత్తం అన్ని మోటార్ సైకిల్స్తోనే నిండిపోయినాయి. మోత మోగిస్తారు. ఎండాకాలంలో ఏప్రిల్ మే నుంచి సెప్టెంబర్ వరకు ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఎండ, లాస్ వేగాస్, ఫీనిక్స్ లాంటి సిటీలో ఎలా ఉంటుందో అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే సెల్సియస్లో చెప్పాలి అంటే 50 సెల్సియస్ ప్రతిరోజు 51, 52కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. బండి వస్తుంది, ఎక్కి మళ్ళీ నెవాడా వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి బండి ఎక్కితే నెవాడా, అరిజోనా, కాలిఫోర్నియా ఆ మూడిట్లో ఎటు వెళ్తానో నాకే తెలియదు. ఫస్ట్ బాగా ఆకలి అవుతుంది, లైట్గా ఏమన్నా తినేసి ఎటు వెళ్ళాలో అప్పుడు డిసైడ్ చేస్తా. కానీ మరి ఎట్లుంది లాఫ్లిన్? గాలి